రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ డిప్యూటీ సీఎం వైసీపీ కీలక నేత ఆళ్ల నాని రేపు టీడీపీ పార్టీలో చేరబోతున్నారు. రేపు ఉదయం 11 గంటల సమయంలో అమరావతిలో పార్టీ పెద్దల సమక్షంలో ఆళ్ల నాని పసుపు కండువా కప్పుకోబోతున్నారు. ఈ మేరకు ఏలూరు నాయకులకు పార్టీ కేంద్ర కార్యాలయం సమాచారం ఇచ్చింది. ఆళ్ల నాని చేరికను తీవ్రంగా నాయకులు కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. ఇక ఆ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్తారంటూ కూడా ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. అధిష్టానం నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని రాకను తెలుగు తమ్ములు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు అని చెప్పారు. కార్యకర్తల అభిప్రాయాలు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఇక అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. రైట్ మాజీ డిప్యూటీ సీఎం వైసీపీ కీలక నేత ఆళ్ల నాని రేపు టీడీపీ పార్టీలో చేరబోతున్నారు. దీన్ని కొంతమంది పార్టీ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది. ఉదయం 11 గంటలకు అమరావతిలో పార్టీలో చేరబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు నెల్లూరు నుంచి మా ప్రతినిధి శ్రీధర్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ చెప్పండి శ్రీధర్. ఇక్కడ మనం చూసినట్టయితే ఆళ్ల నాని దాదాపుగా కూడా వైసీపీలో ఒక కీలక నాయకుడిగా ఉన్నారు. ఇక్కడ వైద్య శాఖ నుంచి కూడా ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఉప ముఖ్యమంత్రిగా కూడా ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అయితే ఇలాంటి నాయకుడు అప్పుడు వైసీపీ పాలనలో కీలక నాయకుడిగా ఉండి కీలక మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తూ కీలక వ్యక్తిగా ఉండి అనేక ఆరోపణలు ఇటు చంద్రబాబు గురించి అయితేనేమి ఇటు పవన్ కళ్యాణ్ గురించి అయితేనేమి అనేక ఆరోపణలు అనేక
విమర్శలు చేసిన వ్యక్తి ఈ రోజు అదే వారిని అనుసరించేందుకు సిద్ధం కావడం అనేది ఒక రాజకీయంగా ఒక ఇప్పుడు మనం అందరూ చెప్పుకుంటుంటారు ఈ రాజకీయాలు పాడైపోయాయి అని. అట్ట రాజకీయాలు పాడవడం కాదు, మనుషుల మనస్తత్వాలు పాడైన నేపథ్యం ఇది. అయితే మనం చూసినట్టయితే ఆయన గతంలో మీడియా ప్రతినిధిగా కూడా పనిచేశారు. అనేక విషయాల మీద అవగాహన ఉన్న వ్యక్తి. ఆ కోణం నుంచి ఆలోచిస్తే ఈ రోజు పార్టీలు శాశ్వతం కాదు, ప్రజలకు సంబంధించిన ప్రయోజనాలు ముఖ్యం. ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసిన వ్యక్తికి సామాజికంగా ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత మేరకు ఈ రోజు పార్టీ నుంచి పార్టీ మారాడు అనే అంశం అయితే దానికి మనసావాచ కట్టుబడి ఉంటే సమర్థించవచ్చేమో కానీ ఇటు రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఓసర్విల్లాగా ఇక్కడ అవకాశవాదిలాగా మారే పరిస్థితి అయితే మటుకు ఎవరు కూడా క్షమించరాని అంశం ఇది. ఇక్కడ మనకు ఆలనాని విషయానికి వస్తే ఆయన మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం వహించిన నేపథ్యంలో కొంత మంచి నిర్ణయాలు తీసుకున్నారు. ఇటు మీడియా ప్రతినిధిగా ఉన్న వ్యక్తి కావడంతో కొంచెం మంచి నిర్ణయాలు తీసుకున్నారు. అయితే అప్పుడు కొన్ని అవకాశాలు అతనికి ఉండకపోవచ్చు. అప్పుడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా తన ఆధిపత్యంలో తన సారథ్యంలో ఈ పరిపాలనలో ఒక దళారులు లాంటి సలహాదారులను నియమించుకొని వారి ఆధ్వర్యంలో ఇక్కడ పరిపాలన సాగిస్తున్న నేపథ్యంలో వీరంతా కూడా ఆయన వ్యక్తిగతమైన భజన చేయడం, పార్టీ ప్రయోజన జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యతను పెంచుతూ జగన్మోహన్ రెడ్డిని పొగిడే పనిగా పెట్టుకున్న వారికి అక్కడ ప్రాధాన్యత ఉన్న క్రమంలో వీరంతా కూడా సరైన పాత్రను నిర్వహించలేకపోయారనుకోవచ్చు. అది కూడా కొంతవరకు వాస్తవం. అయితే వారు దానికి తగిన విధంగా ఉండకుండా జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలనే ఒక ఉద్దేశంతో విరుచుకుపడ్డం, ప్రతిపక్ష నాయకుల మీద విరుచుకుపడ్డం, విపరీత ఆరోపణలు చేయడం, ఇటు కుటుంబ సభ్యులను కూడా రాజకీయాల్లో ఎప్పుడు కూడా కూడని భాషను ఉపయోగించి ఇక్కడ మాట్లాడడం వంటి చర్యల నేపథ్యంలో వీళ్ళంతా కూడా ప్రజలు కూడా తప్పడం జరిగింది. ఆ నిర్ణయం ఎన్నికల్లో కూడా వారు చూపి వారిని అందరినీ కూడా పదవుల నుంచి దూరంగా ఉంచడం కూడా జరిగింది. ఇది ఒక గుణపాఠం. రాజకీయంగా ప్రజలు ఇచ్చిన తీర్పే గుణపాఠం. ఈ గుణపాఠం ప్రధానంగా అంటే ముందు నుంచి మీరు చెప్పినట్టు వైసీపీలో చాలా కీలక నేతగా పనిచేశారు. వైసీపీ మాజీ సీఎం జగన్ కు సన్నిహితులుగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒకసారి టీడీపీగా మారడానికి కారణాలు ఏంటంటే ఇక్కడ మారుతున్నటువంటి కారణాలు ఏమంటే తెలుస్తున్నాయా? ఎందుకు మారబోతున్నారు నాని అనే దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా మనకి? ఇక్కడ మనం చూసినట్టయితే ఇటు పార్టీ మారడం పట్ల ఇప్పుడు గతంలో అధికారంలో ఉన్నప్పుడు వీరంతా కూడా పూర్తిగా అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం జరిగింది. ఇటు ఆర్థిక పరంగా రాబడి విషయంలో అయితేనేమి, ఇటు అధికార పరంగా ప్రాధాన్యత విషయంలో అయితేనేమి, ఇటు ప్రతిపక్షాలను దూషించి వాళ్ళని ఇబ్బందులు గురి చేయడం అయితేనేమి, అనేక విషయాల్లో వీరంతా కూడా పనిచేయడం జరిగింది. వీరిని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఇక టీడీపీ వర్గంలో ఉన్న వారంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వీరు గతంలో ఉన్నప్పుడు తమ మీద దౌర్జన్యకాండ సాగించిన వ్యక్తులను మళ్ళా పార్టీలోకి ఎలా తీసుకొస్తారనే అధిష్టానాన్ని కూడా ప్రశ్నిస్తున్న నేపథ్యం. అయితే మనం చూసినట్టయితే రాజకీయాల్లో ఎవరు శాశ్వత శత్రువులు ఉండరు, ఎవరు శాశ్వత మిత్రులు ఉండరు. కొంత ప్రజల నుంచి కొంత ఆదరణ ఉన్న వారికి ఖచ్చితంగా పార్టీలు అవకాశం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే వీరు కొంతమందికి ప్రజలకి ప్రతినిధిగా ఉంటారు, కొంతమంది మార్గదర్శకంగా ఉంటారు, వీళ్ళు నాయకులుగా మార్గనిర్దేశం చేస్తుంటారు. ఇలాంటి వ్యక్తులకి అవకాశం ఇవ్వాలా. వారు కొంత మేరకు ఆ గుణపాఠం గత ప్రభుత్వంలో తాము ఎలా అధికారాన్ని దుర్వినియోగం చేశామనే విషయాన్ని గుర్తుంచుకొని అది గుణపాఠంగా చేసుకుని ఇప్పుడేకైనా వీరి ప్రవర్తనలో మార్పు ఉండాలి. ఆ మార్పు ఉంటేనే ఆ వ్యతిరేకత కూడా అణిగిపోయే అవకాశం ఉంటుంది. లేకుంటే వీరికి ఈ వ్యతిరేకత తెగ అనేది తప్పదు. పార్టీలో వచ్చినప్పటికీ కూడా అప్పటి ప్రతిపక్ష వర్గం నుంచి ఇప్పుడు సహవర్గం నుంచి వ్యతిరేకత కొనసాగుతూనే. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీధర్.